హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి. నేను ఎప్పటి నుంచో అన్నవరం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను. ఫైనల్ గా అయితే ఆ డే వచ్చేసింది. సరే కదా అని స్టార్ట్ అయ్యే లోపు ఫుల్ వర్షం. అసలు నేను అడుగు బయట పెట్టగానే వర్షం మొదలైంది. సరేలే వెళ్తే అక్కడ ఉండదు కదా అని వెళ్ళానమాట. ట్రైన్ లో అయితే ఫుల్ చలి. అసలు ఎంత చలిగా అనిపించిందో. బయట వర్షం, లోపల ఏసీ మనం కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఉండదు కదా. నాకైతే చాలా చలిగా అనిపించింది. ఎప్పుడు అన్నవరం వస్తుందా, ఎప్పుడెప్పుడు ట్రైన్ దిగిపోదామా అని వెయిట్ చేశాను. నేనున్న ప్లేస్ లో అయితే ఎవ్వరూ లేరు. నాకైతే చాలా ఫ్రీగా అనిపించింది. సో నాకైతే ఒక చిన్న హోప్, అన్నవరం వెళ్ళేసరికి వర్షం ఉండదని. అలాగే ఫైనల్ గా అన్నవరం వచ్చేసాను. అక్కడైతే వర్షమే పడలేదు. అమ్మయ్య అనుకున్నాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వర్షం లేదు కదా అని. అదేంటో నేను అడుగు పెట్టగానే అన్నవరంలో కూడా వర్షం మొదలైంది. అసలు వర్షానికి నేనంటే ఇష్టమా లేదా పగ అసలు అయితే నాకు తెలీదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలని మంచిగా ప్లాన్ చేసుకున్నా ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. సరేలే ఇంకా చేసేది ఏమీ లేదు కదా అని ఆ వర్షంలోనే కొండపైకి, అదే టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాను. స్టార్టింగ్ వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది. సో 10 చేతులతో వినాయకుడి విగ్రహం చాలా బాగుంది కదా. వెళ్తూ ఉంటే ఆ దారి అయితే సూపర్ ఉంది. వర్షంలో ఇది చూడడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది నాకైతే. ఫుల్ గా వర్షం అయితే వస్తుంది. ఆ వర్షంలో కొండలు, ఆ చెట్లు చాలా అందంగా అనిపించాయి. కొండల మధ్యలో పంపా నది. ఆ సీనరీ చూడడానికైతే చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ నది ఉన్నట్టు నాకు ఫస్ట్ లో తెలియదు. నేను 2-3 సార్లు వచ్చాను. కానీ ఇక్కడ పంపా నదిలో ఎంతో మంది జనం దర్శనానికి వచ్చినా కూడా ఎవరు స్నానం చేయరంట. రోజు ఎప్పుడో కార్తీక మాసంలో మాత్రమే ఈ నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇలాంటి బస్సులే కొండ కింద నుంచి మనకి కొండ పైకి తీసుకొని వస్తారు. సో నేనైతే ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. సరే, టెంపుల్ కి వచ్చిన వర్షం ఆగలేదు. ఆ వర్షంలో తడుచుకుంటూనే వెళ్ళాను. ఈ అన్నవరంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి వెలిసిన చోటు. బ్రహ్మది మనకి యంత్ర రూపంలో చూపిస్తారు. అలాగే విష్ణువు, శివుడు కలిపి విగ్రహ రూపంలో కనిపిస్తారు. చాలా బాగుంటుంది. ఎక్కడా లేని టెంపుల్ ఇది. సో ఇక్కడ ఏం కోరుకున్నా, అలాగే వ్రతం చేసుకుంటా అని ఏం మొక్కుకున్నా కూడా జరుగుతాయంట. అక్కడ కథ కూడా అందరికీ తెలిసే ఉంటుంది కదా. అన్నవరం గుడిలో వ్రతం చేసుకుంటే మన ఇంటి దగ్గర 1000 సార్లు వ్రతం చేసిన ఫలితం ఎంతైతే ఉంటుందో, ఈ టెంపుల్లో దేవుడి ముందు చేసుకుంటే అంతే ఫలితం ఉంటుందంట. ఇక్కడైతే వ్రతాన్ని 4 రకాలుగా చేస్తున్నారు. అంటే మనకి 300 రూపీస్ టికెట్ ఉంటుంది, 1000 రూపీస్ ఉంటుంది, 1500 ఉంటుంది, 2000 ఉంటుంది. టికెట్ బట్టి మనకి పూజ. 300 అయితే బయట మండపంలోనే మనకి చాలా ఎక్కువ జనంతో పూజ చేస్తారు. అలాగే 1000 రూపీస్ అయితే లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక 20 జంటలు అలా చేస్తారు. సో 1500 అయితే కనుక దేవుడికి కొంచెం దగ్గరలో ఉన్న మండపంలో చేస్తారు. ఇంకా 2000 అయితే దేవుడు ఉన్న పక్క మండపంలో ఒకే బ్రాహ్మణుడితో చేపిస్తారు. అక్కడైతే వర్షం ఉండే కొద్దీ పెరిగిపోయింది. అసలు వరదలా వాటర్ కూడా వస్తూనే ఉన్నాయి. ఫ్లోటింగ్. చాలా పెద్ద వర్షం వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళిపోయాం. ఫోన్ అక్కడికి అలౌ చేయరు కదా. బయటకు వచ్చేసాను. సో బయటకు రాగానే అక్కడ అందరూ ఏదో చూస్తున్నారు. అసలు ఏంటా అని వెళ్ళా. చూడగానే భలే అనిపించింది. మనకి సన్ ఎప్పుడైతే ఆ వెలుగు ఈ రాయి మీద పడుతుందో దాని నీడ పడి అక్కడే టైం అనేది తెలుసుకుంటారంట. సో చాలా బాగా ఉంది కదా. పూర్వకాలంలో ఇలాగే టైం చూసేవారు. ఇక్కడ మనకి టైం చూడడానికి కూడా మొత్తం నెంబర్స్ అన్ని వేసి ఉన్నాయి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా మనకి ఆ సూర్యుడి వెలుగు ద్వారా నీడని బట్టి టైం చూసుకోవచ్చు. ఇంకా తిథులు బట్టి డేట్స్, మనకి ఈ రోజు ఏ డేట్ ఉందో కూడా ఈ తిథులు బట్టి చూసుకోవచ్చు. అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. నేనైతే టైం చూద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఆ రోజు ఫుల్ వర్షం. ఇంకా సూర్యుడు ఎక్కడ ఉంటాడు మనకి ఆ నీడ పడ్డానికి. సో లేకపోవడం వల్ల నేనైతే అది చాలా మిస్ అయిపోయాను. బట్ ఈసారైనా వచ్చినప్పుడు చూద్దాం అనిపించింది. కానీ క్లియర్ గా రాసి పెట్టున్నారు. పూర్వకాలంలో ఇలాగే టైం చూసేవారంట. సెకండ్స్ తో సహా తెలిసేదంట ఆ నీడ బట్టి. అంత క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ టెంపుల్ దగ్గరికి కిందకు వచ్చేసిన తర్వాత పక్కనే గోశాల కూడా ఉంది. ఆ గోశాలకు వెళ్లే దారిలోనే గోవులకు వేయడానికి మేతను కూడా అమ్ముతున్నారు. మనం అరటి పళ్ళు కానీ బయట ఫుడ్ కానీ ఏమీ పెట్టకూడదంట. అక్కడ కొన్న మేత అయితే పెట్టొచ్చు. ఇంకా వాళ్ళు మనకి ఉలవలు ఉంటాయి కదా, అవి పెడుతున్నారు. ఇంకా ఫ్రూట్స్ లాంటివి, కూరగాయలు అవన్నీ కట్ చేసి అమ్ముతున్నారు అక్కడ. సో వాటిని మనకి ఇంకా మినప్పొట్టు ఉంటుంది కదా, సో అవి కూడా మనకి ఏది కావాలంటే అది తీసుకొని గోవులకు పెట్టొచ్చు. సో నాకైతే అలా పెడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. అవి అలా తింటూ ఉంటే
నేనైతే హ్యాపీగా మొత్తం గోశాల మొత్తం తిరిగేసా అన్నమాట. అక్కడి నుండి బయటకు వస్తూ ఉంటే గుడి ఎదురుగా పెద్ద రావి చెట్టు ఉంది, అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. సో అక్కడ కూడా దీపారాధన వెలిగిస్తున్నారు. 365 ఒత్తులు కూడా ఇక్కడ దీపారాధన వెలిగిస్తారు కార్తీక మాసంలో. ఈ లైన్ ఏంటనుకుంటున్నారా? గుడిలోకి అయితే అస్సలు కాదు, ప్రసాదానికి. ఇక్కడ మనకి తిరుపతి లడ్డు అన్న, అన్నవరం ప్రసాదం అన్న చాలా ఫేమస్ కదా. అసలు గుడి లైన్ కంటే ఇక్కడ మనం ప్రసాదం లైన్ దగ్గర చాలా మంది ఉన్నారు. ఈ అన్నవరం ప్రసాదం తింటే ఆకు కూడా నాకేస్తారని ఎంతో మంది చెప్తారు. అంత టేస్టీగా ఉంటది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎవరు వెళ్ళినా నేను ముందు ప్రసాదం తెప్పించుకుంటాను, అంత పిచ్చి. మీరు ఎవరికైనా ఇష్టం అయితే కామెంట్ లో మెన్షన్ చేయండి. తర్వాత మనకి అక్కడ యాగశాల కూడా ఉంది, యజ్ఞం హోమాలు అక్కడ చేస్తారు. సో మనకి గుడి పైన అంటే కొండ పైన పెద్ద షాపులు అయితే ఏమీ లేవు. కొన్ని అంటే మనకి గుడి లోపలికి అవసరమైనవి అంటే వ్రతానికి కావాల్సిన కొబ్బరికాయలు, అరటి పళ్ళు, పువ్వులు, ఇలా చిన్న చిన్న బొమ్మలు కూడా అమ్ముతారన్నమాట. నేను పైకి చూస్తూ ఉంటే నాకు ఒక ఫ్యాన్ కనిపించింది, భలే వింతగా అనిపించింది. అది కింద గాలి చాలా బాగా వేస్తుంది. స్పైరో ఫ్యాన్ అంట ఇది. పెద్ద రెక్కలుంటే అసలు గాలి ఎలా వేస్తుందో అనుకున్నాను. గాలి అయితే సూపర్ అనిపించింది. అయినా వర్షం వస్తుంటే ఇంకా గాలి ఎందుకు. గుడి నుండి బయటకు వచ్చేసరికి వర్షం అయితే తగ్గిపోయింది, అమ్మయ్య అనుకున్నాను. ఇక్కడ వాహనశాల కూడా ఉంది. అంటే మనకి ఊరేగింపు, స్వామివారిని ఊరేగిస్తారు కదా, ఆ టైంలో యూజ్ చేసే ప్రతి విగ్రహం కూడా ఇక్కడే ఉంది. మొత్తం వెండితోనే చేస్తుంది. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాయి. మనం ఒకేసారి ఈ రథాలు అన్నిటినీ లేదా విగ్రహాలన్నిటినీ చూడలేం కదా. అప్పుడప్పుడు అంటే మనకి సేవని బట్టి విగ్రహాలు యూజ్ చేస్తారన్నమాట. నాకు ఇవి చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే గరుడ దేవుడు, ఆంజనేయ స్వామిది, అలాగే రథము, ఇంకా స్వామివారిని కూర్చోపెట్టే పీఠము, ఇలా డిఫరెంట్ ప్రతిదీ ఉంది. మనకి ఊరేగింపులో ఏవైతే యూజ్ చేస్తారో అంటే మనం సేవ చేసినప్పుడు అక్కడ దేవుడికి యూజ్ చేసే ప్రతిదీ కూడా ఇక్కడే వాహనశాలలో పెట్టారన్నమాట. దీనికైతే ఏ టికెట్ లేదు, ఫ్రీగానే వెళ్ళి అందరూ చూడొచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది అది. గుడి నుండి ఎగ్జిట్ అవ్వగానే మనకి ప్రసాదాలు అమ్మే ప్లేస్ లోనే రాముడి టెంపుల్ కూడా ఉంది. సో నేను ప్రీవియస్ గా ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే చాలా కోతులు ఉన్నాయి. మొత్తం అక్కడైతే అన్ని కోతులే, ప్రసాదాలు తినే చోట ఉంటాయి కదా. సో ఈసారి అయితే నాకు ఒక్క కోతి కూడా కనిపించలేదు. వర్షం రావడం వల్ల అనుకుంటా ఒక్క కోతి కూడా లేదు, లోపలికి వెళ్ళిపోయాయి. సో నేనైతే ఫైనల్ గా రాముడి టెంపుల్ కి కూడా వెళ్ళి వచ్చేసాను. సో మనకి ఏంటంటే ఆ పక్కనే తులాభారం వేసేది కూడా ఉంది. అంటే చిన్న పిల్లల్ని లేదా అంటే మొక్కుకున్న వాళ్ళు తులాభారం వేస్తారు కదా, ఆ మండపం కూడా ఉందన్నమాట. ఈ తులాభారం మండపంలో మనకి సత్యభామ కృష్ణుడిని తులాభారం వేస్తుంది కదా, అది కూడా చుట్టూ చెక్కి ఉంది. చాలా అందంగా ఉంది. నాకైతే భలే అనిపించింది చూడడానికి, అంత బాగుంది టెంపుల్ మొత్తం. ఇక్కడ పెళ్లి అయిన జంటలే కాదు, సింగిల్స్ అంటే ఎవరైనా కూడా వ్రతం చేసుకోవచ్చు. అదే ఇక్కడ స్పెషాలిటీ. ఫైనల్ గా అయితే నేను రిటర్న్ అయిపోయాను. రిటర్న్ వచ్చే దారిలో వర్షం మళ్ళీ వస్తుంది అనుకున్నాను, బట్ నాకైతే పని ముందు నన్ను డిస్టర్బ్ చేసేసింది కదా వర్షం వచ్చి. సో నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి వర్షం లేదు. ఫైనల్ గా వస్తూ ఉంటే ఆ దారి కూడా చాలా బాగా అనిపించింది. నది, కొండలు, చెట్లు సూపర్ అనిపించాయి. సో మీరు కూడా ఈసారి తప్పకుండా విజిట్ చేయండి. మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఇంటి దగ్గర చేసుకున్నా, గుడి దగ్గర చేసుకున్నా ఒక్కటే. కానీ గుడి దగ్గర అయితే మొత్తం ముగ్గురు ఉన్న చోట, అంటే మనకు శివుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి ఉన్న చోట చేసుకోలేం కదా. అదే ఈ టెంపుల్లో అలా చేసుకోగలం. ఇక్కడ ఏమైనా మొక్కుకొని వ్రతం చేసుకుంటాను అనుకుంటే ఎంతో త్వరగా కోరికలు తీరిపోతాయి. అలాగే ఆ కోరిక తీరిన తర్వాత వ్రతం మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఈ టెంపుల్లో వ్రతానికి అంత ప్రత్యేకత ఉంది. ఇంకా టెంపుల్లో స్వామివారి దర్శనం అయిన తర్వాత యంత్రం అంటే బ్రహ్మ యంత్ర రూపంలో ఉన్నారన్నారు కదా. సో అక్కడైతే స్టార్టింగ్ వచ్చేసరికి శివుడు, మధ్యలో విష్ణుమూర్తి, ఇంకా చివర బ్రహ్మ అలా ఉంటారు. సో ముగ్గురు కలిపి ఉన్న యంత్రాన్ని మనకి చూపిస్తారు. చాలా బాగుంటుంది. అది కూడా అస్సలు మిస్ అవ్వకండి. కొండ కిందకు వచ్చేసిన తర్వాత చాలా షాపులు ఉన్నాయి. కొండ పైన తక్కువే ఉన్నాయి, కానీ కొండ కింద మొత్తం అన్ని అవే షాపులు. సో ఇక్కడ కూడా ప్రసాదం అమ్ముతారన్నమాట. అంత ఫేమస్ ఈ ప్రసాదం. మీకు కూడా అన్నవరం ప్రసాదం ఇష్టమైతే కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇప్పటి వరకు అన్నవరం ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం ఒక్కసారైనా లైఫ్ లో విజిట్ చేయండి, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.